కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సతీష్ గారు. రంగారాయ మెడికల్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు విద్యార్థుల పట్ల కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో 3 ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అధికారులు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నాడు. ఇక్కడ మీ పేరండి? రాజా. మీ మీద కూడా ఆరోపణలు చేశారా? చేశారు కానీ అది వాస్తవం కాదండి. నేను అసలు ఏం మాట్లాడలేదండి. ఏమైంది అని అడిగాను అంతే. అమ్మాయి అక్కడ కూర్చొని బాధపడుతుంటే ఏమైందమ్మా అన్నాను అంతే. అది గురించి ఇంకేం ఏం చెప్పిందండి అమ్మాయి? ఇప్పుడు ఏమన్నది? ఏం లేదు సార్ అండి అని అంటారు. సరే అమ్మా అయితేనే అని అన్నాను. మీ పేరు రాజా? నాకే తెలుసు కదా, కొంచెం తెలుస్తాను. అమ్మాయి ఏ టు జెడ్ ఏ తెలియదు, నిజంగా నాకు తెలుసు. తెలియదు తెలిసింది. మీ పేరండి? మీరేం చేస్తుంటారు అక్కడ? టెక్నీషియన్. ఏదో విషయం ఏంటంటే ఎవరో చెప్తే కానీ తెలియలేదు. ఏదో గొడవ ఏంటంటే నాకు ఎవరు చెప్తే కానీ తెలియదు. జరిగిందో సంథింగ్ ఎవరో చెప్తే కానీ నాకు విషయం తెలియలేదు. జరిగిందో అయితే ఏమో జరిగిందో చక్రవర్తి అలా జరిగిందో సరే చక్రవర్తిని చెప్తాను. అక్కడికి అలా చెప్తాను. 2 సార్లు చెప్తాను. పిల్లలు మీతో చెప్పారా అలాగని? ఏమండి పిల్లలు ఏమైనా చెప్పారా అలా చక్రవర్తి గారు అలా చేస్తున్నారని? కళ్యాణ్ చక్రవర్తి గారు